వాక్యం మీద మనం శ్రద్ధ పెట్టాలి. దయచేసి గమనించాలి, మనము సన్నిధానంలో ఉన్నాము. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి మన అందరము కూడా. ఎందుకు గురించి అంటే దేవుని సన్నిధిలో ఉండి మన ఆలోచనలో అనాలోచనగా ఉండకూడదు. దేవుడు మనల్ని చూస్తూ ఉంటున్నాడు. ఆయన అతిక్రమముల గురించి మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆయన తప్పిదముల కోసం మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. మనం చదువుకున్న వాక్యము 51వ కీర్తన ఎక్కడుంది? పరిశుద్ధ గ్రంథాలు ఎక్కడ? ఎంతమంది దగ్గర ఉన్నాయి పరిశుద్ధ గ్రంథాలు? ఎంతమంది చూస్తున్నారు వాక్యాన్ని? దేవుని సన్నిధికి వచ్చేసి వెళ్ళిపోవద్దు. అయ్యా సమయం చాలా తక్కువగా ఉంది మనకి. గమనించాలి ప్రతి ఒక్కరు కూడా, సమయం చాలా తక్కువగా ఉంది. వాక్యము చెప్పేటప్పుడు, వాక్యము నీతో నాతో మాట్లాడేటప్పుడు వాక్యం వైపు చూడండి. దేవుడు మనల్ని గతిస్తూ ఉంటున్నాడు. దేవుడు మన దినాన్ని పొడిగిస్తూ ఉంటున్నాడు. దేవుడు మన తప్పిదములు ఒప్పుకునేలాగా బలమైన వాక్యాలు మనకు అందిస్తున్నాడు. ఆయన మాటలు మనకి అందిస్తున్నారు అంటే కనుక మనల్ని మనం సరి చేసుకోవడానికి, అదే తప్పిదములు ఉండడానికి కాదు. గమనించాలి.